ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలండి. ఈ దిన వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 9-11 వచనములు. మీలో ఏ మనుషుడైనను తన కుమారుడు రొట్టెను అడిగిన యెడల రాతినిచ్చునా, చేపను అడిగిన యెడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇయ్యనెరిగి పరలోకమందున్న మీ తండ్రి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. అవునండి, మన పిల్లలకు ఎన్నో మంచి ఈవులను మనం తల్లిదండ్రులుగా ఇస్తూ ఉంటాం. అలాగనే పరలోకమందున్నటువంటి తండ్రి కూడా మనం అడుగు వాటన్నిటికంటే ఎంతో మంచి ఈవులను ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. ఆయన్ని వేడుకొనుట ద్వారా మన ప్రతి విధమైనటువంటి భౌతిక, ఆధ్యాత్మిక అవసరాలన్నీ కూడా ఆయన సన్నిధిలో ఆయన్ని అడిగినప్పుడు, వేడుకున్నప్పుడు మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 14వ వచనంలో, నా నామమున మీరు నన్ను ఏమి అడిగినను నేను చేతునని ఆయన వాగ్దానం చేస్తున్నాను. కాబట్టి అడగందే తల్లి అయినా పెట్టదంటారు. అదేవిధంగా దేవుడిని మనం అడుగుడు ద్వారా, ఆయన వేడుకొనుట ద్వారా దేవుడు మనకు కావలసినటువంటి ప్రతి ఈవులు, ప్రతి ఆశీర్వాదములు ఆయన మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా మనం ఆయన వేడుకొని అటువంటి ఆశీర్వాదాలు అవసరాలన్నీ కూడా మనం పొందుకునే వారుగా ఉందామండి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. మీ అందరికి వందనాలండి. థ్యాంక్ యూ.